బెస్ట్ ఫ్రెండ్స్ గొడవ. గట్టు, చింకి, గుడ్డి ఇంకా బంటి అందరూ కలిసి కూర్చొని సైన్స్ ప్రాజెక్టు తయారు చేస్తుంటారు. మనం చాలాసేపటి నుంచి ప్రాజెక్టు తయారు చేస్తున్నాం, కానీ చూడండి ఇంకా ఎంత మిగిలిందో. నువ్వు కరెక్ట్ చెప్పావు గట్టు. లేదు లేదు బంటి, గుడ్డి చూడండి, ఇప్పుడు ప్రాజెక్ట్ లో కేవలం డ్రాయింగ్ మాత్రమే మిగిలి ఉంది. అది నువ్వు ఇంకా గట్టు చేయాలి. మిగతా పనులని నేను ఇంకా గుడ్డి చూసుకుంటాం, సరేనా? నాకనిపిస్తోంది అందరికన్నా మన డ్రాయింగ్ బాగుంటుందని. నాది ఇంకా చింకి హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. గట్టు ఇంకా బంటి అయితే డ్రాయింగ్ చాలా బాగా వేస్తారు. హా గుడ్డి, మనం చాలాసేపటి నుండి ప్రాజెక్ట్ చేస్తున్నాం. కాసేపు మనం విశ్రాంతి తీసుకోవాలి, అప్పుడే మనం మళ్ళీ చేయగలం. మంచి ఐడియా గట్టు. నాకనిపిస్తుంది ముందు మన ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేయాలని. ప్లీజ్ చింకి, ఒక అరగంట బ్రేక్ తీసుకుందాం. అందులో మనం స్నాక్స్ తిని ఒక లూడో గేమ్ ఆడుకుందాం. నేనిప్పుడే వెళ్ళి అమ్మకు స్నాక్స్ చేయమని చెప్తాను. అందరూ బ్రేక్ అడిగేసరికి చింకి కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత గట్టు అమ్మ దగ్గరికి వెళ్లి స్నాక్స్ ఇవ్వమని చెప్తాడు. ఇంకా లూడో బోర్డు తీసుకుని వస్తాడు. మనం నలుగురు ఉన్నాం కదా, మజా వస్తుంది. నేను రెడ్ తీసుకుంటాను. లేదు గట్టు, నాకు రెడ్ కలర్ లక్కీ, సో నేను రెడ్ తీసుకుంటాను. హా, లేదు లేదు బంటి, నేనెప్పుడు రెడ్డే తీసుకుంటాను, కాబట్టి ఇప్పుడు కూడా. బంటి ఇంకా గట్టు రెడ్ కోసం గొడవ పడ్డం చూసి చింకి, అరే అందులో గొడవ పడటానికి ఏముంది, ముందు రెడ్ నువ్వు తీసుకో బంటి. నెక్స్ట్ గేమ్ లో రెడ్ గట్టు తీసుకుంటాడు. ఓకే చింకి. గేమ్ మొదలవుతుంది. అందరూ ఆడుతుంటారు, కానీ గట్టుకి మాత్రం ఇప్పటివరకు 6 రాలేదు. అంతేకాదు, బంటి గట్టు కన్నా చాలా ముందుకు వెళ్ళిపోయి ఉంటాడు. చాలాసేపటి వరకు గట్టుకి 6 పడకుండా ఉంటుంది. అలా అందరూ ముందుకు వెళ్ళిపోవడం చూసి గట్టుకి చాలా కోపం వస్తుంది. అతను ఆ కోపంతో ఇలా అంటాడు, లేదు, నేను ఈ గేమ్ ఆడను. బంటి చీట్ చేస్తున్నాడు. ఏంటి? నేను చీటింగ్ చేయడం లేదు గట్టు. ముందైతే నువ్వు నా రెడ్ తీసేసుకున్నావు, ఇప్పుడు 2 సార్లు నువ్వు నన్ను అవుట్ చేసావు బంటి. అరే, నువ్వు ఏం మాట్లాడుతున్నావు గట్టు? ఇది గేమ్, నేను ఎలాంటి చీటింగ్ చేయలేదు. గట్టు కోపంగా ప్లేయర్స్ అన్నిటినీ చిందరవందర చేసేస్తాడు. లేదు, ఖచ్చితంగా నువ్వు చీటింగ్ చేసావు బంటి. అందుకే నీకు మాటి మాటికి 6 వస్తుంది. లేకపోతే నన్ను లూడోలో ఎవరు ఓడించలేరు. గట్టు, నువ్వు అసలేం మాట్లాడుతున్నావు? నాకు కూడా ఎక్కువ 6 రాలేదు కదా, మరి నేను అలానే అంటున్నాను. లేదు చింకి, నీ దగ్గర నీ ఫేవరెట్ బ్లూ ఉంది, కానీ ఇతను నా ఫేవరెట్ రెడ్ లాగేసుకున్నాడు. నేను వాడితో ఆడుకోను. అయితే నేను కూడా నీతో పాటు ఆడాలి అనుకోవట్లేదు గట్టు. నువ్వు నన్ను చీటర్ అన్నావు. అసలు నేను చీటింగ్ చేయలేదు. నీకసలు గేమ్ ఆడడమే రాదు. నేను ఇంటికి వెళ్తున్నాను. అరే బంటి ఆగు నువ్వు, లేకపోతే మేము ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేస్తాం? గుడ్డి సరిగానే చెప్తుంది గట్టు బంటి. మీరిద్దరు కలిసి పనిచేయకపోతే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు, అవును కదా? అయితే చింకి, నువ్వు గట్టుని నాకు క్షమాపణ చెప్పమని చెప్పు. లేదు, నేను ఎవ్వరిని క్షమాపణ అడగను, ఏదైనా సరే. గట్టు ఇంకా బంటి ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా నిలబడుంటారు. ఎవరూ చింకి మాటలు వినిపించుకోలేదు. అప్పుడే అమ్మ స్నాక్స్ తీసుకుని గది నుండి వస్తుంది. ఇదిగోండి పిల్లలు మీ స్నాక్స్. అరే గట్టు, ఏమైంది మీ ఇద్దరికి? అప్పుడే చింకి అమ్మకి సైగ చేసి బయటకు తీసుకుని వస్తుంది. తీసుకొనొచ్చి జరిగిన విషయమంతా అమ్మకి చెప్తుంది. అమ్మా, ఒకవేళ వాళ్ళిద్దరు మాట్లాడుకోకపోతే మా ప్రాజెక్ట్ కూడా పూర్తవ్వదు, ఎలా? చింకి తల్లి, అనిపిస్తోంది మనమే ఏదో చేయాలని. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అమ్మ చింకీకి ఆ ప్లాన్ మొత్తం చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి గదిలోకి వెళ్తారు. గట్టు పదండి, ఇప్పుడు గేమ్ ఆడదాం. ఇప్పుడు నేను బంటి ప్లేస్లో నేనాడతాను. చింకి గుడ్డి ఇంకా బంటికి సైగ చేసి చెప్తుంది. ఇది అమ్మ తన ప్లాన్ అని. ఏంటి? సరే అమ్మా, అందరం కలిసి ఆడదాం, కానీ నేను రెడ్ తీసుకుంటా. అమ్మ, చింకి, గుడ్డి ఇంకా గట్టు గేమ్ ఆడుతుంటారు. ఈసారి గట్టు గెలుస్తుంటాడు. అప్పుడు అమ్మ గట్టుతో ఇలా అంటుంది, గట్టు, నువ్వు ఎందుకు చీటింగ్ చేస్తున్నావు? ఏంటి? అమ్మ, నేను చీటింగ్ చేయలేదు. గట్టు, ఇప్పుడు నువ్వు చీటింగ్ చేసి 6 తెచ్చావు. లేదమ్మా, నేను చీటింగ్ చేయలేదు. అమ్మ సరిగ్గా చెప్తుంది గట్టు, నువ్వు చీటింగ్ చేసి గెలుస్తున్నావు. గట్టు, చీటింగ్ చేయొద్దు కదా. కానీ నేను చీటింగ్ చేయనేలేదు కదా. అలాగా? అయితే పదే పదే నీకు 6 ఎలా వస్తున్నాయి? నేనైతే ఇప్పటివరకు ఒక్క 6 కూడా వేయలేదు. ఇంకా నువ్వు గెలుస్తున్నావు కూడా.
అదే బంటికి కూడా జరిగితే నువ్వన్నావు కదా వాడు చీటింగ్ చేస్తున్నాడు అని. ఇప్పుడు నువ్వు చీటింగ్ చేయట్లేదు అని నేను ఎలా నమ్మాలి చెప్పు? అవునా కదా గట్టు? చెప్పు. అమ్మ మాటలు విన్న తర్వాత గట్టుకి అర్థమవుతుంది తను ఏం చెప్పాలి అనుకుంటుంది అన్నది. నాకర్థమైందమ్మా. ఐఎమ్ సారీ బంటి. నేను గెలవలేకపోతున్నాను అనే కోపంతో నిన్ను ఏదో అనేశాను. అది గేమ్ మాత్రమే. నేను అలా చేయకుండా ఉండాల్సిందే. ఇట్స్ ఓకే గట్టు. నేను కూడా కొంచెం ఎక్కువ మాట్లాడాను. నువ్వు నీ తప్పు తెలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అయినా మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఇదంతా అవుతూ ఉంటుందిలే. గుడ్ గట్టు, నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు. ఇంకా మీ ఇద్దరు మళ్ళీ ఫ్రెండ్స్ అవ్వండి. ఇంకా కలిసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి. అవునమ్మా. అవునా ఆంటీ? ఆ తర్వాత గట్టు ఇంకా బంటి హత్తుకుంటారు. ఇంకా ఫ్రెండ్స్ అవుతారు. ఇంకా పిల్లలందరూ కలిసి స్నాక్స్ తింటారు. ఇంకా వాళ్ళ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. అంతా హ్యాపీ. ట్రూత్ అండ్ డేర్ గేమ్. పిల్లలందరూ గట్టు ఇంకా చింకీల ఇంట్లో కూర్చొని ఉంటారు. పిల్లలు, ఈరోజు ఎంత బోరింగ్గా ఉంది. నాకు ఇంట్లో ఎంత బోర్ కొట్టిందంటే నేను నా హోంవర్క్ అంతా ఒకేసారి కంప్లీట్ చేసేసాను కూడాను. అసలు ఇప్పుడు ఏం ఆడుకోవాలి అనేది కూడా నాకేం అర్థం కావడం లేదు. అయితే సూపర్ హరి, నువ్వు అందరికన్నా ముందే నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేసేసావు. హా, అలా అయితే నీకు రోజు బోర్ కొట్టాలి కదా హరి. కానీ అప్పుడే బంటి ఇలా అంటాడు. ఫ్రెండ్స్, సీరియస్గా చెప్పండి, మనం అసలు ఏం ఆడుకుందాం? అరగంట నుంచి అలానే కూర్చొని ఉన్నాము. హా, బంటి చెప్తుంది కూడా నిజమే. పదండి మనం పార్కుకి వెళ్ళి హైడ్ అండ్ సీక్ ఆడుకుందాము. లేదు, దాగుడు మూతలు. ఈ పాత గేమ్స్ అన్ని వదిలిపెట్టేయండి. ఇవాళ మనం ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆడదాము. ఏంటి ఏంటి truth ట్రూత్ and అండ్ dare? డేర్? ఇది వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది గట్టు. పదండి మనం ఇదే ఆడుకుందాం. కానీ దానికోసం బాటిల్ కావాలి కదా. ఎవరి వైపు అయితే బాటిల్ క్యాప్ వస్తుందో మనం వాళ్ళని ట్రూత్ ఆర్ డేర్ అని అడుగుతాము. ఆగు ఆగు, నేను ఇప్పుడే కిచెన్ లోకి వెళ్ళి ఒక ఖాళీ బాటిల్ తీసుకొని వస్తాను. చింకీ కిచెన్లోకి వెళ్తుంది. ఇంకా బాటిల్ తీసుకుని వస్తుంది. సరే, ఓకే ఫ్రెండ్స్, మనం ఇక గేమ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. పిల్లలు సర్క్యులర్గా కూర్చుంటారు. గట్టు బాటిల్ స్పిన్ చేయబోతాడు. కానీ అంతలో ఓహో, ఇప్పుడెవరొచ్చారు? గట్టు చూస్తాడు. తలుపు దగ్గర మాంటీ నిలబడి ఉంటాడు. నువ్వు ఇక్కడ? అప్పుడే కిచెన్లో నుండి అమ్మ బయటకొస్తుంది. అరే రా మాంటీ. హాయ్ ఆంటీ, అమ్మ మీకోసం ఈ మ్యాగజైన్ పంపించింది. మీరు కావాలని చెప్పారంట కదా. థ్యాంక్ యూ మాంటీ. నువ్వు కూడా పిల్లలతో కూర్చో మాంటీ. ఇప్పుడే మీకోసం స్నాక్స్ తీసుకొస్తా. థ్యాంక్ యూ ఆంటీ. అమ్మ కిచెన్లోకి వెళ్తుంది. మాంటీ కూడా వచ్చి పిల్లలందరితో కూర్చుంటాడు. ఇప్పుడు ఈ మాంటీ మనతో ఆడుకుంటాడా? లేదు, మనం ఈ ట్రూత్ అండ్ గేమ్లోని ఇతన్ని ఆడించుకోవద్దు. ఒకవేళ మీరు నన్ను ఆడించుకోకపోతే నేను ఆంటీకి కంప్లైంట్ చేస్తాను. అరే గట్టు, మనం వీడిని ఆడుకోనిద్దాము. అప్పుడు మనం వీడికి ఒక ఫన్ డేర్ ఇద్దాము. మజా వస్తుంది. ఇది చాలా మంచి ఐడియా. సరే మాంటీ, నువ్వు ఆడుకోవచ్చు. గేమ్ మొదలవుతుంది. ఆ తర్వాత గట్టు బాటిల్ని చాలా వేగంగా స్పిన్ చేస్తాడు. ఆ బాటిల్ చాలా వేగంగా తిరుగుతూ వచ్చి గుడ్డి దగ్గర ఆగుతుంది. నేను డేర్కైతే భయపడను, కానీ ఇప్పుడు నేను ట్రూత్ తీసుకుంటాను. ఓ ట్రూత్, అయితే మనం గుడ్డిని ఏమడుగుదాం గట్టు? అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఫేవరెట్ మూవీ. లేదు గట్టు. సరే గుడ్డి, నువ్వు చెప్పు. నువ్వు జీవితాంతం ఒకటే కలర్ ఫుడ్ తినాలి అని అనుకున్నాననుకో, అది ఏ కలర్ అయి ఉండాలి, ఎందుకై ఉండాలో చెప్పు. ఒకవేళ అలా అయితే నేను బ్రౌన్ కలర్ చూస్ చేసుకుంటాను. హా, కానీ అలా ఎందుకు గుడ్డి? నువ్వే ఆలోచించు చింకి. బ్రౌన్ కలర్లో ఎన్ని టేస్టీ ఫుడ్స్ ఉంటాయి. పిజ్జా, బర్గర్, చాక్లెట్ పేస్ట్రీ, చాక్లెట్ మిల్క్ షేక్, ఇలా ఎన్నో ఎమ్మీ ఫుడ్స్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. గుడ్డి, నువ్వు చాలా స్మార్ట్, అందుకే నువ్వు చాలా మంచి కలర్ ఎంచుకున్నావు. సరే పదండి, మళ్ళీ బాటిల్ స్పిన్ చేద్దాము. బాటిల్ స్పిన్ అవుతూ హరి దగ్గర ఆగుతుంది. వావ్, నేనైతే డేర్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఎవరికి భయపడను. సరే హరి, అయితే నీకు ఇప్పుడు ఖచ్చితంగా భయం వేస్తుంది.
ఆ, కానీ ఇప్పుడు అలా ఎందుకు? నువ్వు నాకు ఏం డేర్ ఇవ్వబోతున్నావు? చెప్పు. అది నీకు బంటి చెప్తాడు హరి. హరి, నువ్విక్కడ సెంటర్లో నిలబడి ఫన్నీ మంకీ ఎక్స్ప్రెషన్ ఇచ్చి మా అందరినీ కూడా నవ్వించాలి. మేమందరం మా నవ్వు ఆపేంత వరకు నువ్వు ఈ ఫన్నీ థింగ్స్ అన్నీ చేస్తూనే ఉండాలి. ఏంటి, ఇది కాస్త టఫ్గానే ఉంది. అప్పుడే డేర్ పూర్తవుతుంది కదా హరి, ఇంకా త్వరగా మొదలుపెట్టు. హరి సర్కిల్ సెంటర్లోకి వచ్చి ఫన్నీగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మంకీలా జంప్ చేస్తూ ఉంటాడు. అతన్ని చూసి పిల్లలందరూ చాలా గట్టిగా నవ్వుకుంటారు. చాలు చాలు హరి, ఇంకా చాలు. మమ్మల్ని నవ్వించడం ఆపు నువ్వు. మాకు హరి చేసిన ఫన్నీ డేర్ చూసి పిల్లలందరూ బాగా నవ్వుకుంటారు. ఇప్పుడు గట్టు. ఎస్, నా టర్న్ వచ్చేసింది. నేను ట్రూత్ తీసుకుంటాను. హా, ఓకే గట్టు, అయితే చెప్పు. నువ్వు ఏ విషయం అంటే ఏం నిజాన్ని నువ్వు నా దగ్గర దాచిపెట్టావు? ఏంటి? హా, సరే త్వరగా చెప్పు. అయ్యో, నాకు అనిపిస్తుంది ఈ ట్రూత్ అండ్ గేమ్లోని నేను ఇరుక్కుపోయానేమోనని. సరే చింకీ, నీ గుర్తుందా 3 రోజుల ముందు అమ్మ మేకప్ బాక్స్ ఎవరో కింద పడేశారు. దానికి అమ్మ నిన్ను తిట్టింది. హా, నాకు గుర్తుంది. నేను అలా చెయ్యనే లేదు గట్టు. అంటే చింకీ, ఆ బాక్స్ నా వల్లే కింద పడిపోయింది. సారీ చింకీ. ఏంటి? నేను అస్సలు వదిలిపెట్టాను గట్టు. నీ వల్ల నాకు చాలా తిట్లు పట్టాయి ఆ రోజు. చింకీ, మనం తర్వాత గొడవ పడదాం, సరేనా? నీ పని నేను తర్వాత చెప్తాను. అప్పటికైతే చింకీ గట్టుని వదిలిపెడుతుంది. ఆ తర్వాత గట్టు బాటిల్ స్పిన్ చేస్తాడు. ఇప్పుడు చెప్పు మాంటీ, నువ్వు ఏం తీసుకుంటావు? నేను ఎవ్వరికీ భయపడను, అర్థమైందా? అందుకే డేర్ తీసుకుంటాను. చాలాసేపు ఆలోచించి హరి ఇలా అంటాడు. మాంటీ, నువ్వు డాంకీ యాక్టింగ్ చేసి చూపించు, సరేనా? ఏంటి, డాంకీ యాక్టింగా? ఇదైతే కరెక్ట్ మాంటీ. డేర్ వచ్చింది కాబట్టి చెయ్యక తప్పదు మరి. సరే అయితే. మాంటీ డాంకీలానే కాళ్ళు 2 కిందికి పెట్టి అలానే అరుస్తూ ఫన్నీగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అది చూసి పిల్లలందరూ చాలా గట్టిగా నవ్వుతూ ఉంటారు. గట్టిగా నవ్వి కడుపు పట్టుకుంటారు. మాంటీ, నువ్వైతే ఇది చాలా బాగా చేస్తున్నావు. ఓ, వెరీ నైస్. చాలు, ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు బాటిల్ తిప్పుదామా? మాంటీ బాటిల్ స్పిన్ చేస్తాడు. అప్పుడు బంటి వంతు వస్తుంది. నేనైతే ట్రూత్ తీసుకుంటాను. బంటి, నీకు పబ్లిక్ లో జరిగిన ఎంబారసింగ్ మూమెంట్ చెప్పు. దాని గురించి ఇప్పటికీ ఎవరికి తెలియని విషయం. బంటి కాస్త ఆలోచించి ఇలా అంటాడు. అది ఒకసారి నేను అమ్మతో కలిసి డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద క్యాండీస్తో ఒక బొమ్మని రెడీ చేశారు. తెలియక నేను కింద నుండి ఒక క్యాండీని గుంజాను. దానివల్ల అన్ని క్యాండీస్ కింద పడిపోయాయి. అందరూ నన్నే చూశారు. స్టోర్ ఓనర్ వల్ల నాకు తిట్లు కూడా పడ్డాయి. సారీ చెప్పినా వెంటనే క్షమించారు. ఓ, అయితే నీకు మంచి జరుగుతుంది కదా, నీకు క్యాండీ వచ్చింది. సరే, మళ్ళీ స్పిన్ వేద్దాం. బంటి బాటిల్ స్పిన్ చేస్తాడు. ఇప్పుడు చింకీ వంతు వస్తుంది. నేనైతే డేరే తీసుకుంటాను. సరే చింకీ, నేను నీకు డేర్ ఇస్తున్నాను. కోపంగా ఉన్నప్పుడు అమ్మ ఎలా చేస్తుందో యాక్టింగ్ చెయ్యి. ఏంటి? అమ్మ కోపంగా ఉన్నప్పుడు? ఇది చాలా ఈజీ, ఇప్పుడే చేసి చూపిస్తాను. గట్టు, నువ్వు మళ్ళీ అన్ని టాయ్స్ అటు ఇటు పడేసావా? నువ్వు హోంవర్క్ కూడా చేయలేదు కదా? సారీ అమ్మా, మళ్ళీ చెయ్యనిక. ప్రతిసారి నువ్వు ఇలాగే చేస్తావు. ఈసారి నేను నిన్ను వదిలిపెట్టేదే లేదు. చింకీ యాక్టింగ్ చూసి అందరూ నవ్వుతారు. గట్టు నవ్వడు. కాని గట్టు మాత్రం చింకీ చెప్పదు, వెనకాలే అమ్మ నిలబడి ఇదంతా చెప్తుంది అని. ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు ఎవరిదైనా యాక్టింగ్ చేస్తున్నావా చింకీ? మమ్మీ, మమ్మీ. నువ్వు నా యాక్టింగ్ చేస్తున్నావు కదా, ఇంక మీరందరూ అది చూసి నవ్వుతున్నారు. సరిగ్గా చెప్పారా ఆంటీ, కానీ నేను మాత్రం అస్సలు నవ్వడం లేదు. నేనదే చెప్దామనుకున్నాను. ఇప్పుడు మీకు నేను పనిష్మెంట్ ఇస్తా. ఆ మాట విని పిల్లలందరూ సైలెంట్ అయిపోతారు. ఇంకా భయపడిపోతారు. అందరూ అలా భయపడ్డం చూసి చెప్పండి, భయపడ్డారు కదా? ఇప్పుడు చెప్పండి, ఎవరు మీ అందరిలో బాగా యాక్టింగ్ చేశారు? ఓ అమ్మా, మీరు జోక్ చేస్తున్నారా? మేం నిజంగా భయపడిపోయామమ్మా. అందరూ ఒక్కసారి నవ్వుతారు. సరే అందరూ ఈ గేమ్ ఆపేసి వచ్చి స్నాక్స్ తినండి.
నేను స్పెషల్ నగ్గెట్స్ ప్రిపేర్ చేశాను. యే! ఇంకేముంది, నగ్గెట్స్ చూసిన తర్వాత పిల్లలందరూ గేమ్ వదిలిపెట్టి స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.